ఆనం వెంకటరమణారెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తెనాలిలో ముద్దాయిలను మరో ముద్దాయి కలిశాడని విమర్శించారు. అలాంటి వ్యక్తికి చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. జగన్ వాయిదాలు అడగకుండా తనపై ఉన్న కేసులను పూర్తి చేయించుకోవాలని సవాల్ విసిరారు. అందుకు కూటమి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ముగ్గురు రౌడీ షీటర్లు, రేపులు, గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళతో పోల్చి చంద్రబాబు నాయుడిని వాళ్ళలాగా లేడని చెప్పి రోడ్డు మీద వచ్చి కొట్టమంటావా బాబు గారిని? ఈరోజు మేము అడుగుతున్నాం, నీ గురించి మాట్లాడతాం, వాళ్ళ గురించి పక్కన పెట్టు. 31 కేసులు ఉన్నాయి నీ మీద. ఈడీ కేసులు 7, సిబిఐ కేసులు 11. ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం. చెప్పుతో కొట్టాలా లేదా నువ్వే చెప్పని అడుగుతున్నావు. సరే, 3452 3452 టైమ్స్ నువ్వు కోర్టు అడ్జర్న్మెంట్ తీసుకున్నావు, కోర్టులో వాయిదాలు తీసుకున్నావు. దానికి నిన్ను చెప్పుతో కొట్టాలా? అది ఒక వరల్డ్ రికార్డ్. 3452 సార్లు కోర్టు కేసుల్లో వాయిదా తెచ్చుకున్న ఏకైక మగాడు హాఫ్ టికెట్. అది మగోడు కాదు, ఏకైక హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఏం జరుగుతుందని అడుగుతున్నాం. నువ్వు మగోడు అయితే రా, కోర్టుకు పో, ఏ వాయిదా అడగను, నాకొద్దు, వాయిదాలు వద్దు. 6 నెలల్లో నా కేసు తీర్పిండి అని అడుగు. కూటమి ప్రభుత్వం నీ వెనకుంటుంది ఈ విషయంలో. మేమందరం మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. నువ్వు మగాడు అయితే రా.